అమెరికా ఇరాన్పై చేస్తున్న దాడికి ప్రతీకారంగా హర్ముజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ స్ట్రైట్ని మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ ఇరాన్ ప్లాన్ ఏంటి, అండ్ అమెరికా కుట్రకు ఇరాన్ కౌంటర్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ అండి, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ అనేది ఇరాన్ చేతిలో అతిపెద్ద బలం, వెపనైజేషన్ ఆఫ్ ది హర్మూజ్ స్ట్రైట్. కానీ ఈ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం వల్లే ఈరోజు అమెరికా ఇబ్బంది పడుతుంది, ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతుంది, ప్రపంచం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇరాన్ విజయం వైపుకి వెళ్ళిపోయింది. కానీ దీర్ఘకాలికంగా ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఇలాగే క్లోజ్ చేయగలిగితే ఇరాన్ ఓటమికి, ఇరాన్ మీద అమెరికా ఇంకొక అతి భీకరమైన దాడి చేయడానికి ఒక నేపంగా మిగిలిపోద్ది అనమాట. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ఇంకా ఓపెన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. లేదా హర్మూజ్ స్ట్రైట్ ఇలాగే క్లోజ్ చేస్తే ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా ఆల్రెడీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. యూరోపియన్ నాటో దేశాల కూటమి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. యుఎన్ఓలో ఒక తీర్మానాన్ని ఆల్రెడీ ఇరాన్కి వ్యతిరేకంగా, ఇదిగోండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాడవుతుంది, గల్ఫ్ దేశాల మీద ఆయిల్ అసెట్స్ మీద అటాక్ చేస్తుంది, దీన్ని తిరస్కరించవలసింది, దీన్ని క్రిటిసైజ్ చేయాలని అమెరికా ఒక తీర్మానాన్ని పెట్టింది, ఆమోదింపజేసుకుంది. అంటే ఏంటి, హర్మూజ్ స్ట్రైట్ బలమే ఇరాన్కి, కానీ ఎక్కువ కాలం దాన్ని క్లోజ్ చేస్తే అది బలహీనతగా మారుతుంది, ప్రపంచమంతా దానికి వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి అమెరికా ఇంకొక దాడికి కూడా అది నేపథ్యంగా అవుతుంది, ఒక ప్రొటెక్స్ట్ అవుతుంది అనమాట. ఇంకా అమెరికా తిరుగులేని అటాక్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్కు ఉన్నది ఒకటి, ఇటు ఇజ్రాయెల్ అమెరికా యొక్క కుయుక్తుల్ని ఆపి మళ్ళా ఇంకొక భీకరమైన దాడి ఇరాన్ మీద కూడా అవ్వకుండా ఆపాలి అంటే ఇరాన్ని వెంటనే హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయాలి. దీనిలో భాగంగానే యుఎన్ఓలో ఇరానియన్ అంబాసిడర్ ఒకటే చెప్తున్నారు, మేము హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయలేదు, కేవలం శత్రు దేశాల నౌకలు వెళ్లకుండా మా ఆత్మరక్షణకు మాత్రమే దాన్ని ఆపాము, కానీ అది ఫ్రీ నావిగేషన్ మేము సపోర్ట్ చేస్తామని మాట మార్చడం జరిగింది నేను గత కొన్ని గంటల్లో. కాబట్టి ఏంటి, ఇరాన్ ఇప్పుడు అమెరికా హర్మూజ్ స్ట్రైట్ వల్ల ఇబ్బంది పడుతుంది. ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ ఎక్కువ కాలం క్లోజ్ చేసి ఉంచితే అమెరికా దాన్నే నెపంగా తీసుకుని అటాక్ చేసేస్తుంది. ఆ అటాక్ ఎలా ఉంటుందంటే నాటో దేశాలను కూడా కలుపుకుంటుంది. అప్పుడు ఇరాన్ నాశనం అయిపోద్దండి. ఇరాన్ ఉన్న వేస్ట్ దేశం అయిపోద్ది అనమాట. ఇంకా అక్కడ ఉండడానికి ఏమీ లేకుండా చేసేస్తారు. కొన్ని వేల యుద్ధ విమానాలు, కొన్ని వందలాది మిసైల్తో దాన్ని నాశనం చేసి వదిలేస్తారు. ఈవెన్ సీక్రెట్ మిలిటరీ సిటీస్ ద్వారాలు బద్దలు కొట్టేస్తారు. తర్వాత లయింగ్ షిప్పులు కూడా హర్మూజ్ స్ట్రైట్లో నాశనం చేసే కెపాసిటీ ఆ నాటో దేశాలకు అమెరికాకు ఉంది. కాబట్టి మిసైల్ అయిపోయాయి అనుకోకూడదు. కాబట్టి ఇరాన్ ఇప్పుడు అలాంటి భీకరమైన దాడిని మొదట్లోనే ఆపి మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా అలా ఉంచుకోవాలి అంటే అది ఒక్కటే చేయాలి, హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయడం. హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేసినంత మాత్రాన ఇరాన్ పేరు ప్రఖ్యాతులే పెరిగితే కానీ ఇరాన్ ఓడినట్టు కాదు. హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేసేసి ఆయిల్ గ్యాస్ వెళ్ళేటట్టు చేసేసి ఎప్పుడు కావాలితే అప్పుడు తను క్లోజ్ చేసే కెపాసిటీని అలా ఉంచుకోవడం వల్ల అమెరికా ఓటమి చెందిద్ది. కానీ లేదా అది దీర్ఘకాలికంగా హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసి ఉంచితే మాత్రం అమెరికాకి అది బలం, ఇరాన్ బలహీనత, ప్రపంచ ఒపీనియన్ ఇరాన్కి వ్యతిరేకంగా వెళ్తుంది. కాబట్టి అమెరికాని కౌంటర్ చేయడానికి ఇరాన్ చేతిలో ఉన్న ఒక అస్త్రం హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసి కావాలన్నప్పుడు క్లోజ్ చేసే కెపాసిటీ ఉంచుకుంటేనే ఇరాన్ విజయం అండి.